ఇప్పుడు సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ద్వారా వెళ్ళినటువంటి 100 crores గోవా ఎలక్షన్స్ మీద పెట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని మీదే కదా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే కేజ్రీవాల్ నేను ముఖ్యమంత్రిని అనేటటువంటి వాదన చేశారు. చేస్తే కోర్టు దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసింది. నువ్వు ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే అని చెప్పేసింది. ఇప్పుడు ఆయన నేను జైలు నుంచి పరిపాలిస్తానని అంటున్నారు. దీనికి చట్టబద్ధత ఉందా? దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా చట్టబద్ధంగా? జైలు నుంచి పరిపాలించే అనేది లేదండి. ఇప్పుడు లా ఎంతవరకు మాట్లాడుతుందంటే కన్విక్ట్ అయితే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీగా కంటిన్యూ అవ్వకూడదు, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకా కాన్విక్ట్గా వాళ్ళని డిక్లేర్ చేయలేదు. హీఈస్ జస్ట్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ అంటే హీఈస్ యాబ్సెంట్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. ఈ యాబ్సెన్స్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అన్నప్పుడు ఆయన పొజిషన్లో ఇంకెవరైనా టెంపరీగా రన్ చేయొచ్చు, కానీ బట్ హీ కెనాట్ రన్ ఫ్రమ్ ది జైల్ ఆర్ హీ కెనాట్ డైరెక్ట్లీ. జ్యుడిషియల్ కస్టడీ హోల్ పాయింట్ తనని జైల్లో ఎందుకు పెట్టారు అంటే అక్కడి నుంచి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేసి. నువ్వు లోపల ఉండి ఆ పనులు చేయగలుగుతున్నావు, బయట ఉన్నా కూడా అదే పనులు చేయగలుగుతున్నావు అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ పుట్టింగ్ యూ బిహైండ్ బార్స్. సో అందుకని ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీలో ద ఓన్లీ థింగ్ సిస్టమ్ని రన్ చేసేది, డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంతా అక్కడ చేసేదంతా జరగదు. వై? బికాస్ యూ ఆర్ యాక్చువల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది కోర్ట్. సో ఇలాంటి పరిస్థితులలో యూ కెనాట్. కంటే నీ ఆఫీస్ తన ఆఫీస్ ఏం వెకేట్ అయిపోలేదు కంప్లీట్గా, బికాస్ బేసికలీ హీఈస్ టెంపరీలీ యాబ్సెంట్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. సో ఆ పరిస్థితులలో సమ్మన్ ఎల్స్ క్యాన్ రన్ హిస్ ఆఫీస్, బట్ హీ కెనాట్ రన్ ఫ్రమ్ ది జైల్. దట్స్ ద థింగ్ అండి. ఓకే, కానీ ఇక్కడి నుంచి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం లేకపోతే వాళ్ళకి చెప్పడం చేయొచ్చు. ఆదేశాలు ఇవ్వడం అంటే ఎప్పుడు కలిసినప్పుడు ఏమైనా చెప్పచ్చు, కానీ దేనికి నోటీస్ సే ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే సెక్రటేరియట్ పనిచేసినట్లు పనిచేయడానికి అదేం అలా కోర్ట్, బికాస్ హీస్ లిటరల్లీ ఇన్ ద కోర్ట్, హీస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద కోర్ట్. ఎవరు కలుస్తున్నారు, ఎప్పుడు కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎవరు విజిటర్స్, అవంతా కోర్టు జైలుకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ ఫెసిలిటీ వితౌట్ జైల్ పర్మిషన్, అథారిటీస్ పర్మిషన్, ఎందుకంటే జైల్ విల్ బి ఆన్సరబుల్ టు ద కోర్ట్ కదా. ఆయనకి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఏం బుక్స్ ఇస్తున్నారు, ఏం ఫుడ్ ఇస్తున్నారు, ఫుడ్ బయట నుంచి రావచ్చేమో, ఆయనకి హెల్త్ కోసం ఎవరైనా వచ్చి చూడొచ్చేమో డాక్టర్స్ అవంతా. అంతేగాని జీవోలు పాస్ చేయడము, సెక్రటరీని అయితే జైల్లో తిహార్ జైల్లోకి మార్చేయడము, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ప్రాక్టికల్, ఇస్ నాట్ ఎ మూవీ అండి. కోర్ట్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో ఎందుకు పెట్టారు, ఈయన బయట ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేసి. అందుకనే అదొక వాల్ లాగా క్రియేట్ చేశారు అంతే. He didn't declare him as a convict. అందుకే డిస్క్వాలిఫై అవ్వలేదు. జస్ట్ బికాస్ హీ ఈస్ నాట్ డిస్క్వాలిఫైడ్ డజంట్ మీన్ దట్ హీ కెన్ రన్ ది ఆఫీస్ ఫ్రమ్ ది జైల్. అది కుదరదు. వాళ్ళ పొజిషన్లో ఇంకెవరైనా రన్ చేయొచ్చు. ఇప్పుడు కవితను ఎట్టగైతే సిబిఐ అరెస్ట్ చేసిందో మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి కూడా ఇప్పుడు జనరల్గా నేను చెప్తున్నాను, ఇటు జరగవచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం. కవిత ఎప్పుడైతే అరెస్ట్ ఈ లిక్కర్ స్కామ్లో ఇదంతా ఉన్నప్పుడు కవిత అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈడీ అటాచ్ చేయొచ్చు, బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మనీ లాండరింగ్ కాబట్టి. అదే కాదు, ఇప్పుడు మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవంతా సెంట్రల్ చేస్తుంది. ప్రతి స్టేట్కి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ యాంటీ కరప్షన్ బ్యూరో స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది. వీళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు వెన్ దేవర్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ, ఆ టైంలో ఈ పని చేసినప్పుడు స్టేట్ పోలీస్ కూడా ఈమె మీద ఎఫ్ఐఆర్ పెట్టి స్టేట్ పోలీస్ కూడా అరెస్ట్ చేయవచ్చు. అది జస్ట్ ఆల్రెడీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది, ఈడీ రన్ చేస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ స్టేట్ ఎందుకు పెడుతుంది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్కో, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కరప్షన్ లాస్ కింద అనేం లేదు. స్టేట్ పోలీస్ కెన్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్, స్టేట్ పోలీస్ కెన్ ఇన్వెస్టిగేట్, స్టేట్ పోలీస్ ఆల్సో కెన్ టేక్ ఇన్ టు కస్టడీ. ఓకే, అది కూడా జరగదు. మరి ఎన్ని సంవత్సరాల పాటు ఎందుకు వాళ్ళు చేయలేదు? స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ చేయాలి. ఇన్ రోజు దేవర్ ఇన్ పవర్, ఇన్ని రోజులు వాళ్ళు పవర్లో ఉన్నారు. రీసెంట్గానే పవర్ షిఫ్ట్ అయ్యింది. ఇఫ్ ద రూలింగ్ పార్టీ వాంట్స్ టు డూ ఇట్, ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు డూ ఇట్, దే విల్ డూ ఇట్ మేబీ. ఇఫ్ దే డోంట్ వాంట్, ఇట్స్ ఆల్ అగైన్ ఈ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి పోలీస్ ఇప్పుడు చేసే ఆస్కారం ఉంది. ఇఫ్ దే హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఇట్, దే క్యాన్ డెఫినెట్లీ డూ ఇట్. వాళ్ళు చేయాలనుకోవట్లేదు, ఇప్పుడు రిజిస్టర్ చేయలేదు ఎఫ్ఐఆర్, కేసు ఫర్దర్ మూవ్ అవ్వలేదు, లేకపోతే వాళ్ళు మాకు అసెట్స్ దొరకలేదు, మాకు వ్యాలిడ్ ఎవిడెన్స్ లేదు, మా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మేము చేయలేదని చెప్పొచ్చు వాళ్ళు స్టేట్ లెవెల్. బట్ దేర్ ఈజ్ ఎ స్కోప్, అలా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే జస్ట్ బికాస్ సిబిఐ ఈడీ సేమ్ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది కాబట్టి లోకల్ పోలీస్ ఇస్ నాట్ బార్డ్, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఇస్ లాడ్జ్డ్, ఇఫ్ ఏ కంప్లైంట్ ఇస్ లాడ్జ్డ్, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఈ పోలీసులకి ఇచ్చి లాడ్జ్ చేయమంటే దిస్ పోలీస్ ఆల్సో క్యాన్ డూ దట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.